తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వానలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వివరించింది. ఇక నేడు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే రేపు కూడా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. మే 19, 20 తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఇక ఇదిలా ఉండగా బుధవారం కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు పలు చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో రానున్న 4 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్. మధు, కరీంనగర్ జిల్లాలతో పాటు ఉన్న ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా మొన్నటి వరకు వర్షాలు చిదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో కూడా ఇవాళ వర్షాలు పడుతున్నాయి. అయితే చిదురుముదురుగా పడుతున్న ఈ వర్షాల కారణంగా కొంత వాతావరణం అయితే చల్లబడినట్టు కనబడుతుంది. కాకపోతే మధ్యాహ్నం కల్లా అయితే ఎండలు మళ్ళీ విపరీతంగా కొట్టు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పొచ్చు మధు. అయితే ఈ వానల వల్ల కళ్ళాల వద్ద రైతులు అంటే ఇంకా యాసంగి పంట ధాన్యం ఇంకా అమ్ముడు పోకపోవడంతో ఇవాళ రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సకాలంలో ఈ ఐక్యత కేంద్రాల వద్ద అధికారులు తూకంలో వేయడంలో కానీ ఈ ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే విపరీతంగా కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిచి ముద్దయి ఇవాళ అంటే కొనలేని పరిస్థితి దాపురించింది. అంటే ఇవాళ చూస్తే 4 జిల్లాల్లో కూడా ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంది. ఎప్పుడు కూడా చిదురుముదురు వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల మాత్రం ఎండ అయితే తీవ్రంగా ఉన్నది. ఇంకా ఉక్కపోత పరిస్థితి ఉన్నది. జనం ఉక్కిరిబిక్కే పరిస్థితి కనబడుతుంది మధు. అయితే ఇక్కడ మన ఖమ్మం, నిజామాబాద్ ఈ ఏరియాలో మాత్రం కొంత వర్షాలు మాత్రం పడుతున్నాయని చెప్పొచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.